ఆత్మలన్నీ పదిలం, తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం. దివ్య సన్నిధిని వెదకి చేరిన ఆత్మలన్నీ పదిలం, తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం. త్యాగమయుని బలియే ముక్తికి సోపానం, త్యాగమయుని బలియే ముక్తికి సోపానం. రండి 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 ప్రనుతించరండి బడిగా, రండి 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 ప్రనుతించరండి బడిగా. పూజా బలి వేళ రాజును సేవింప, పూజా బలి వేళ రాజును సేవింప. ఈనాటి గ్రెగోరియా దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ఈ క్రింది విన్నపముల కోసం భక్తి విశ్వాసములతో ప్రార్థించుదము. పెంటారెడ్డి మరెడ్డి మరియు నక్షత్రమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి థోమాస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మోరా విక్రమ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఎం విజయలక్ష్మి ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తాతిరెడ్డి షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గాదె ఫ్రాన్సిస్ షౌరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. రాజపురెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి చిన్నపరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఎంఎం జోసఫ్, లూయిసా, గ్జేవియర్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఫాతిమా జోసఫ్, రీతా మరియు పెర్లీ వారు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. రాచమల్ల జోజిరెడ్డి మరియు మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు నక్షత్రం ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఉడుమల ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఉడుమల రాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఎలిజబెత్, జాన్ మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పి ఆరోగ్యస్వామి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ బాలరెడ్డి, మరియమ్మ మరియు చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ ఇన్నారెడ్డి మరియు నిర్మల కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఏరువ ప్రకాష్ రెడ్డి, ఏరువ మాణిక్యమ్మ మరియు ఏరువ అన్నమ్మ కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఏరువ విజయ్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ పాపిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన ఆత్మలకు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి దుస్తీనమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. తుమ్మ జోజిరెడ్డి మరియు కుటుంబంలో చనిపోయిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని టి విజయరాణి మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి వారి కుటుంబంలో గడిచిన 14 తరములలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుమ్మారెడ్డి జెరోమ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పోతకామురి జుస్తీనయ్య, లోర్దుస్ మేరీ, ఆంబ్రోస్ మరియు రోస్ రాణి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
సెసిల్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. బిషప్ ఎద్దనపల్లి ఆంబ్రోస్, ఫాదర్ దేవయ్య మరియు ఫాదర్ పాపయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సెసిల్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, నేను లేని ఎడల మీరు ఏమీయూ చేయజాలరు. నేను మీ యందు ఉన్నట్లే మీరును నా యందు ఉండండి. నేను మీ యందును, మీరు నా యందును. క్రీస్తు భగవంతుడు ఈనాటి ఆదివార దివ్యబలి పూజకు మనందరిని ఆహ్వానిస్తూ మన జీవితం ఫలభరితమైనదిగా ఉండాలని, సమర్థవంతమైనదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా ఉండాలని సూచిస్తూ ఉన్నాడు. క్రీస్తు పునరుత్థానని క్రీస్తు భగవంతుని ఎరిగిన పునీత పౌలు తన సహచరులు మోడుబారిన వారి జీవితము చిగురించడము, చిగురించిన వారి జీవితము ఫలించడము, ఫలించిన వారి జీవితము పరిశుద్ధము కావడము మొదటి పఠనంలో వింటూ ఉన్నాం. దానికి బదులుగా, దానికి ప్రతిఫలముగా క్రైస్తవ శ్రీ సభ దినదినాభివృద్ధి చెందడము మనం వింటూ ఉన్నాం. అది శుభ సందేశం. పునీత యోహాను గారు తాను రాసిన మొదటి లేఖలో ప్రేమ వ్యక్తపరచుటనగా కేవలము విశ్వాసం ఉంటే చాలదు, విశ్వాసముతో పాటు క్రియలలోనూ మన ప్రేమను వ్యక్తపరచాలి, మన జీవితం ప్రేమతో ఫలభరితమవుతుందని యోహాను గారు సూచిస్తూ ఉన్నాడు. ఈనాటి సువార్తలో క్రీస్తు భగవంతుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు క్రొమ్మలు, మీరు ఫలించుటకు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించుటకు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను, ఆహ్వానిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. మందని ఆహ్వానిస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఏదో ఒక విధముగా ఫలభరితం కావలసిన మన జీవితం మోడు బారిపోయి ఉండవచ్చు. అది మన తప్పిదం వలన, అపరాధం వలన, పాపం వలన ఫలింపలేకుండా ఉండవచ్చు, పరిశుద్ధముగా లేకుండా ఉండవచ్చు. అటువంటి సందర్భములను, మన తప్పిదములను గుర్తుకు చేసుకుంటూ ఈనాడు మన సహోదరి సహోదరులు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆప్తులు కావచ్చు, మనకంటే ముందుగా తను చాలించి పరమపదించిన ప్రతి బిడ్డ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము కూడా కొద్దిసేపు మౌనం వహించి, ప్రభువా వారి ఆత్మలకు క్షమాపణ దయచేసి నిత్య రాజ్యములో నిత్య కాంతిని, నిత్య ప్రకాశమును కురిపించవా అని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ ప్రభువైన దేవుణ్ణి ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరునితోను సహోదరి సహోదరులారా, మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడూ పరిశుద్ధ మరియమ్మ, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. సర్వేశ్వరా పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత మిమ్మును వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మ
పవిత్రాత్మతో నుండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా జీవనదాతయగు సర్వేశ్వరా, మీ ద్వారా మాకు రక్షణము దైవదత్తత లభించెను. మీ ప్రియతమ పుత్రుల దయతో వీక్షించి క్రీస్తును నమ్ముకొనిన వారికి నిజ స్వాతంత్ర్యమును నిత్య సౌభాగ్యమును లభించునట్లు ప్రసాదించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలన చేయు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము వచనములు 26 నుండి 31 వరకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము వచనములు 26 నుండి 31 వరకు. సౌలు యెరూషలేమునకు చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించెను. ఇతడు కూడా శిష్యుడైనాడు అను సంగతిని వారు నమ్మలేకుండిరి. అందుచే అతడన్నచో వారికి గుండెదడ పుట్టుచుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడుటకై వచ్చి అతనిని అపోస్తుల వద్దకు తీసుకొని పోయి, సౌలు మార్గమధ్యములో ఎట్లు ప్రభువును గాంచినదియు, ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు, సౌలు దమస్కులో యేసు నామమును ఎట్లు ధైర్యముగా ప్రసంగించినదియు వారికి పూసగుచ్చినట్లు వివరించెను. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేమునందు అంతటను తిరుగుచు ప్రభువు నామమున ధైర్యముగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడు యూదులతో కూడా మాట్లాడుచు వాదించుచుండుటచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగి సోదరులు సౌలును కైసరియాకు తీసుకొని పోయి అక్కడి నుండి అతనిని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదయ, గలిలియా, సమరియా సీమలందంతటా శాంతి చేకూరెను. వారు దేవుని ఎడల భయభక్తులతోడను పవిత్రాత్మ సహాయముతోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. నీ
నీవు లేక నేను లేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. కాంతివంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు, సూర్యుని కంటే కాంతివంతుడవు, చంద్రుని కంటే చల్లని వాడవు, హృదయమును ఎరిగిన నిజ దేవుడవు, హృదయమును ఎరిగిన నిజ దేవుడవు, హృదయమునందు నివసించువాడవు, హృదయమునందు నివసించువాడవు, చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా, చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 18 నుంచి 24 వరకు. పునీత యోహాను వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 18 నుండి 24 వరకు. బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు సంభాషణములు మాత్రమే కాదు, అది చేతులలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలేను. మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము. దేవుని సమక్షమున ఇట్లు మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వజ్ఞుడనియు కూడా మనకు తెలియను. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయము మనలను నిందింపగున్నచో దేవుని సమక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషము కలిగించు మనము అనర్థము. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండి పొందిదము. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావాలేనని దేవుని శాసనము. దైవ శాసనమునకు విధేయులగు వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉందురు. ఆయన మనకు ఒసగిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది దేవుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా, నన్ను మార్చిన ప్రేమ మరుపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయములో దేవా నిన్ను చూచు దూరమైన వేళలో ప్రియురాలను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా, ప్రియురాలను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. 15వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని కొమ్మ దానంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరు నా యందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉందును, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయనా నేను లేక మీరు ఏమియు చేయజాలరు. నాయందు నివసింపనివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ప్రతి మనిషి ఒక కుటుంబంలో జన్మిస్తాడు. కుటుంబంలో జన్మిస్తాడు కాబట్టి తల్లి, తండ్రి, తోబుట్టువులు. ఇక పుట్టిన వ్యక్తికి తల్లి, తండ్రి, తోబుట్టువులు ఆధారముగా ఉంటారు,
ఆధారముగా ఉంటారు కాబట్టి ఆ మనిషి ఒంటరివాడు కాదు. ఆ విధముగా చూసుకుంటే భూమిపై జన్మించిన ఏ వ్యక్తి కూడాను ఒంటరివాడు కాడు. బంధం, బంధుత్వం, సంబంధం, సత్సంబంధాలతో మనిషి యొక్క జీవితము ఎదుటివానిపై ఆధారపడి జీవించే ఆధారపూరితమైన జీవితముగా ఉంటూ ఉంది. బంధం, బంధుత్వాలతో, సత్సంబంధాలతో మనిషి తన జీవితమును కొనసాగిస్తూ ఉంటాడు. ఇంట్లో మనిషి తల్లిదండ్రులతో, అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో సంబంధము కలిగి వారిపై ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన అవసరాల కొరకు ఇతరులపై ఆధారపడి జీవిస్తామో ఆ అవసరం అనేది ఫలించుటకు, ఆ అవసరం అనేది సమర్థవంతమైన జీవితం జీవించుటకు, ఆ అవసరం అనేది మంచి జీవితం జీవించుటకు, ఆ అవసరం అనేది సంఘము, కుటుంబము, సమాజము నచ్చి మెచ్చే విధముగా జీవించుటకు, చివరికి పరిశుద్ధమైన జీవితము జీవించుటకు, క్రీస్తు మనస్తత్వము కలిగి జీవించుటకు ఉపయోగపడుతూ ఉంది. కావున ఏ మనిషి కూడాను ఒంటరివాడు కానే కాడు. అందుకే పాపుగారు అంటారు, ప్రతి కుటుంబము కూడాను ఒక చిన్న స్త్రీ సభ. ఆ స్త్రీ సభలో ప్రతి వ్యక్తి కూడాను ఎంతైనా పాత్ర పోషించుటకు ఉన్నది అని మన పునీత జాన్ పాల్ రెండవ జాన్ పాల్ గారు కానీ, ఇప్పుడు ప్రస్తుత పోపు గారు కానీ ఎన్నో మార్లు మనకి తెలియజేసి ఉన్నారు. అదే విధముగా ఒక చిన్న ఉదాహరణతో మనము ఈ యొక్క సంబంధం యొక్క ప్రాముఖ్యతను ఒక్కసారి చూసుకునేలా, ఒక కొమ్మ పచ్చగా ఉండాలి అంటే, ఆకులతో పచ్చగా అలరారంటే, ఆ పచ్చటి కొమ్మ చిగురించిన కొమ్మ, పుష్పించిన కొమ్మ కాయై పండై ఫలభరితముగా ఉండాలి అంటే ఆ కొమ్మ చెట్టుకి అంటుపెట్టుకొని ఉండాలి. అంటుపెట్టుకొని ఉన్నప్పుడే ఆ యొక్క కొమ్మ పచ్చగా ఉంటుంది అన్నది నగ్న సత్యం, అది వాస్తవము. మన అనుదిన జీవితంలో మన కళ్ళెదురుగా ప్రతి దినము కూడాను మనము చూసే ఒక చిన్న ఉదాహరణ. అదే విధముగా మన జీవితము కూడాను, నేను ఒంటరిగానే ఉంటాను, ఒంటరితనంతో జీవిస్తాను, ఒంటరిలోనే జీవిస్తాను అని నా కుటుంబంలో ఉన్న నా తల్లిదండ్రులతో కానీ, అక్కజనులతో కానీ, అన్నదమ్ములతో కానీ నాకు సంబంధం లేదు అని జీవించినలా ఫలభరితమైన జీవితము జీవించలేడు ఏ మనిషి కూడాను. క్రీస్తు భగవంతుడు తెలియజేసేది అదే శుభ సందేశము. ఈనాటి సువార్త పట్టణంలోను మరియు మొట్టమొదటి పట్టణంలో పునీత పౌలు కూడాను క్రీస్తు ప్రభువుని ఎరుగనప్పుడు ఏ విధంగానైతే ఫలింపలేని జీవితం జీవించాడో, మోడుబారిన జీవితం జీవించాడో, క్రూరమైన జీవితం జీవించాడో, యూదా మతస్థుడుగా ఉన్నప్పుడు క్రీస్తు నమ్ముకున్న ప్రతి క్రైస్తవ బిడ్డను చంపాలని చూశాడు, చంపాడు కూడాను. దమస్కుకి క్రైస్తవులు చంపాలని వెళుతున్న మార్గ మధ్యములో పునరుత్థాన క్రీస్తు భగవంతుడు ఆయనకు దర్శనమిచ్చి మనసు మార్చి ఆ యొక్క హృదయ పరివర్తన చెందిన పౌలు తన సహచరులు మనం చూసుకుంటున్న విధముగా ఎన్నో ప్రాంతాలకి ఎల్లెడలా వెళ్ళి అన్ని చోట్ల క్రీస్తు పునరుత్థాన క్రీస్తుని ప్రకటించడము, ఆయన శుభ సందేశాన్ని ప్రకటించడము, అందరినీ కూడాను విశ్వాసులుగా మార్చడము మనము విని ఉన్నాం. ఈనాటి మొట్టమొదటి పట్టణంలో కూడాను విని ఉన్నాం. ప్రియ విశ్వాసులారా, వారందరూ కూడాను మనం విన్నట్టుగా గలిలియాలోను తరువాత తదితర ప్రాంతాల్లో ఆ క్రీస్తు సువార్తను ప్రకటించి శ్రీసభ క్రైస్తవ సంఘాలను ఏర్పరిచారు అని, ఆ క్రైస్తవ సంఘాలు ప్రేమ, శాంతి, సమాధానాలతో జీవించాయి అని, ఆ క్రైస్తవ సంఘాలు దినదినాభివృద్ధి చెందాయని కూడాను మనం విన్నాము. అది ఫలించడం అంటే, అది సమర్థవంతంగా జీవించడం అంటే, అది పరిశుద్ధముగా జీవించడం అంటే, ఏ ప్రభు ఇతన్ని పిలిచాడో ఆ ప్రభు మనస్తత్వం కలిగి జీవించడమే పరిశుద్ధమైన జీవితముగా జీవించడము లేక పరిశుద్ధతతో జీవించడం అని అంటాము. ఏ వ్యక్తి నన్ను పిలిచాడో ఆయన ఒక చిత్తము నెరవేర్చడమే అనగా పునీత పౌలు తన సహచరులు శ్రీసభ క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేయడము, అన్యులు సైతము విశ్వాసంలో జీవించేలా ప్రోత్సహించడము, వారిని విశ్వాస పదవులు నడపడమే సమర్థవంతమైన జీవితము జీవించడము, ఫలభరితమైన జీవితం జీవించడము. ఈ
క్రైస్తవులుగా మారిన, క్రైస్తవ విశ్వాసం పుచ్చుకొని క్రైస్తవ సంఘంలో జీవిస్తున్న సహోదరి సహోదరులు శాంతి, సమాధానము, క్షమాగుణము, ఐక్యమత్యముతో సఖ్యతతో జీవించడమే ఫలభరితమైన జీవితం జీవించడమని ఈనాటి మొదటి పట్టణం ద్వారా మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇక రెండో పట్టణ పునీత యోహాను గారు తాను రాసిన మొట్టమొదటి లేఖలో ఈ విధంగా అంటున్నాడు, నీకు విశ్వాసం ఉంటే సరిపోదు, నీ యొక్క ప్రేమ అన్న ఆ యొక్క భావనను నీ యొక్క మాటల్లో, సంభాషణలో వ్యక్తపరిస్తే అర్థము లేదు, నీ యొక్క చేష్టలో అది అగుపడాలి అని పునీత యోహాను గారు మనకి సూచిస్తూ ఉన్నాడు. అనగా మనము ఒకరిపై మన ప్రేమను వ్యక్తపరచడానికి పరివిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. అదే విధముగా చేష్టల రూపంలో ఆ ప్రేమ ఉండాలి. విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోదు, నీకు ఆ యొక్క పనుల రూపంలో కూడా నీవు ఇతరులపై నీకున్న ప్రేమను వ్యక్తపరచాలని పునీత యోహాను గారు సూచిస్తున్నారు. కావున ప్రియ విశ్వాసులారా, ప్రేమ అనగా ఇతరులతో ప్రేమతో జీవించడం అనగా ఐక్యత, శాంతి, సమాధానము, క్షమాగుణము, అందరం ఒకటే అన్న భావన, ఇవన్నీ కూడాను సువార్త విలువలు. ప్రభు క్రీస్తు యొక్క మనస్తత్వం కలిగి జీవించినప్పుడే పునీత యోహాను గారు సూచించిన విధంగా ఫలభరితమైన జీవితం జీవిస్తామని మనం అర్థం చేసుకోవాలి. ఇక సువార్త పనులు క్రీస్తు భగవంతుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు, అనగా నేను ద్రాక్షావల్లిని కాబట్టి మీరు రెమ్మలు, మీరు కొమ్మలు, నాతో అంటి పెట్టుకొని జీవిస్తేనే కొమ్మ అయిన నీకు జీవం ఉంటుంది, నీలో జీవం ఉంటుంది, పచ్చగా ఉంటావు, చిగురిస్తావు, పుష్పిస్తావు, ఫలిస్తావని ప్రభు సూచిస్తున్నాడు. కావున ప్రియ విశ్వాసులారా, ఇది ఎంతైనా కానీ ఆలోచించవలసిన విషయం. ప్రభు లేనిది మనం ఏమీ చేయజాలము, ప్రభు యొక్క ఆశీర్వాదం లేనిది మనం ఏమీ కూడాను చేయజాలము. మనకు అంత అసాధ్యము, ఎందుకనగా మనం బలహీనులము, మనము పరిమితులు కలిగిన ప్రజలము కాబట్టి ప్రభు యొక్క ఆశీర్వాదము, ప్రభు యొక్క వరము మనకెంతైనా అవసరము. అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను అంటిపెట్టుకొని నా యందు మీరు జీవించినట్లా మీరు ఫలిస్తారు. ఫలించడం అంటే మంచి జీవితం జీవించడం, ఫలించడం అంటే పవిత్రమైన జీవితం జీవించడం, ఫలించడం అంటే సమర్థవంతమైన జీవితము జీవించడము. నాకు శాంతి సమాధానం నాకు మాత్రం ఉంటే సరిపోదు, నాతో ఉన్న నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, నా యొక్క వీధి, నా యొక్క సమాజం, నా యొక్క సంఘము, శ్రీసభ, మానవ ప్రపంచం అంతయు కూడాను ఫలించాలి, ఫలభరితమైన జీవితం జీవించాలి. ప్రేమ, సమతుల్యత, సమానత్వము, మంచితనము, దయ, కనికరము, క్షమాగుణం అన్న మంచి విలువలు కలిగి జీవించడమే ఫలించడం అని మన ప్రభు క్రీస్తు ఈనాటి సువార్త పట్టణంలో సూచిస్తున్నాడు. ఒక చిన్న ఉదాహరణ, గత సంవత్సరము ఈ యొక్క కరోనా మహమ్మారి వ్యాపిస్తూ ఉన్నప్పుడు చాలామంది దీని బారిన పడి ఆసుపత్రిలో చేరారు. ఒకనొక ముసలి ప్రాయంలో ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో ఈ వ్యాధి బారిన పడగా నర్సు వచ్చి చూసి పరీక్ష చేసి వెంటిలేటర్ మీద ఉన్న ఆ యొక్క వ్యక్తికి ఆక్సిజన్ అయిపోయిందని గుర్తెరిగి ఆక్సిజన్ పెట్టి వెళ్ళింది. కానీ కొద్దిసేపు తర్వాత ఆ వ్యక్తి ఆ యొక్క ప్రాణవాయు ఆక్సిజన్ కోసము కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అది చూసిన పక్క నర్సులు కానీ లేక పక్క ఉన్న ఆ యొక్క వ్యాధిగ్రస్తులు కానీ వెలుగెత్తి ఆ యొక్క నర్సుని, డాక్టర్ని పిలవడం గమనించారు. తీరా చివరికి ఆ యొక్క వ్యాధి బారిన పడ్డ ఆ ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ డాక్టరు, నర్సు వెళ్ళి చూస్తే ఆ నర్సు ఆక్సిజను సిలిండర్ని మరొకసారి కొత్తగా అమర్చిన యొక్క సిలిండర్ని గమనిస్తే అన్నీ సంపూర్ణంగా మంచిగా చేసింది, కానీ ఆ ఆక్సిజన్ పైపు దానికి సరిగ్గా కనెక్ట్ చేయకపోవడం వలన ఆ యొక్క సంబంధాన్ని, ఆ యొక్క అనుసంధానాన్ని తీసివేయడం వలన, మర్చిపోవడం వలన ఆ యొక్క ఆక్సిజన్ ప్రాణవాయు నుండి ఆ పైపు ద్వారా, సిలిండర్ నుంచి పైపు ద్వారా ఆయన యొక్క ఊపిరితిత్తులోకి పోవడము కొంత అంతరాయము కలిగింది. కావున ఆ వ్యక్తి ఆ ప్రాణవాయువు కోసము గాలి పీల్చుకున్నట్టుకు కష్టపడ్డము గమనించారు. ఒక చిన్న పని, అది చాలా చిన్ననైన పని, ఆ యొక్క రెండు పైపులు ఆ జాయింట్ ఆ కలిసే ప్రాంతాన్ని కలిపితే ఆ ప్రాణవాయువు అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంది, నిరంతరంగా పయనిస్తూ ఉంటుంది. అవును ప్రియ విశ్వాసులారా, మన జీవితము కూడాను ఆ ప్రభువు
ఒక చెట్టు లాంటి వాడు, మ్రాను, మనం కొమ్మలము మనకు కావలసిన పోషక పదార్థాలు, కావలసిన అన్ని విలువలు, మంచితనం కావాలి. మంచి ఎదగాలంటే ఆ యొక్క వేరు నుంచి మనకు కావలసిన అన్ని పోషక పదార్థాలు ప్రభు మనకు సమకూరుస్తాడు. అది తన వాక్కు ద్వారా కావచ్చు, దేవబలి పూజలు రక్త మాంసముల ద్వారా కావచ్చు, ప్రభు మనకి ప్రతిరోజు కూడాను మనల్ని పోషిస్తూ ఉంటాడు. వాటి వలన నిరంతరము మనము ప్రేమ కలిగిన వ్యక్తి అని, దయామయుడని, కరుణామయుడని, మంచితనంతో ఉన్నవాడని, చాలా తెలివి ఉన్నవాడని, జ్ఞానం ఉన్నవాడని, చాలా ఉదార స్వభావం గలవాడని, చాలా బిరుదులు మనం మనం చేసే పనులను బట్టి అవన్నీ కూడాను మన యొక్క ఫలములు, ఆ దేవుడిచ్చిన ఫలములు. కావున ప్రభువుని ఎల్లెల్లడా అంటి పెట్టుకొని జీవించదము. ప్రభువు నుంచి వేరుపడినలా మనం ఎండిపోయిన ప్రతి కొమ్మ కూడాను అగ్నిలో పారవేయబడుతుందని ఈనాటి సువార్తలో ప్రభు సూచిస్తున్నాడు. అదేవిధంగా ఈనాటి దివ్యబలి పూజలో చనిపోయిన మన యొక్క సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాము. కావున ప్రియ సహోదరులారా, ఈ అలోక జీవితంలో, ఈ భూలోకంలో జీవించినప్పుడు ఫలింపలేని బలహీనత కావచ్చు, సమర్థవంతంగా జీవించలేకపోవచ్చు, ప్రభు మెచ్చిన విధముగా పవిత్రంగా జీవించలేకపోయి ఉండవచ్చు. అదేవిధముగా ప్రభువుని అంటిపెట్టుకొని జీవించే అంతటి ఆ యొక్క భాగ్యమును కోల్పోయి ఉండవచ్చు. తప్పిదం వల్ల కావచ్చు, పాపం వల్ల కావచ్చు, అపరాధం వల్ల కావచ్చు. వాటన్నిటి కూడాను ఆ ప్రభు ముందు అర్పిస్తూ, ప్రభువా అన్నిటిని కూడాను క్షమించి మన్నించి నేను ఈ రాజ్యంలో మా యొక్క సహోదరులు ఫలించేలా, సమర్థవంతంగా నిత్యము జీవించేలా, పవిత్రంగా నీ కుడి ప్రక్కన జీవించేలా వారికి కావలసిన ఆశీర్వాదమును, కావలసిన ఆత్మ శాంతిని దయచేయమని ఈ బలి పూజలు పాల్గొంటూ ప్రార్థించుకుందాము. అందరము లేచి మన విశ్వాసమును ప్రకటించుకుందాము. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షియు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాడిని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాము. పాపముల మన్నిపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఇప్పుడు మనము దైవ ప్రార్థనలో పాల్గొందాము. అందరము కూడాను మనకు సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రభుని ప్రార్థించుదాము. కావున అందరూ మోకరించి మీ చేతిలో వెలుగుతున్న క్రొవ్వొత్తిని చేతబూని మోకరించి భక్తి విశ్వాసముతో ఆ ప్రభు క్రీస్తు చిత్రపటం ముందు మోకరించి ప్రార్థించండి మాతో కలిసి. సకల ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు దైవ ప్రార్థన. ప్రభువా మాపై దయ చూపండి. ప్రభువా మాపై దయ చూపండి. క్రీస్తువా మాపై దయ చూపండి. క్రీస్తువా మాపై దయ చూపండి. ప్రభువా మాపై దయ చూపండి. ప్రభువా మాపై దయ చూపండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. పరలోకపు తండ్రి పితయగు దేవా, చనిపోయిన ఆత్మల మీద దయగా ఉండండి. లోక రక్షకుడా పుత్రుడైన సర్వేశ్వర, చనిపోయిన ఆత్మల మీద దయగా ఉండండి. పవిత్రాత్మైన సర్వేశ్వరం, చనిపోయిన ఆత్మల మీద దయగా ఉండండి. త్రియేక దేవాం, చనిపోయిన ఆత్మల మీద దయగా ఉండండి. పరిశుద్ధ కన్య తల్లి మరియా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత మిఖాయేలు గారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల దూతలారా, అతి దూతలారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పుణ్య ఆత్మలారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పితరులారా, ప్రవక్తలారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల అపోస్తులారా, సువార్థికులారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద సాక్షులారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పీఠాధిపతులారా, పాప విమోచకులారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల వేద పండితులారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల గురువులారా, లేవీయులారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల మఠాధిపతులారా, సన్యాసులారా, చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల కన్యాస్త్రీ ధన్యులారా, చనిపోయిన
ఆత్మల కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించండి. మాపై దయ చూపండి. మాపై దయ చూపండి. ఓ ప్రభువా వారి మొర ఆలకించండి. ఓ ప్రభువా వారి మొరను ఆలకించండి. సకల కీడుల నుండి ఓ ప్రభువా వారి మొరను వారికి విడుదల దయచేయండి. మీ తుది తీర్పు నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. సైతాను శక్తుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నిత్య దుఃఖ దురితముల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. నరకాగ్ని నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. చీకటి భయాందోళన నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. భయంకరమైన ఏడ్పుల నుండి ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ యొక్క పవిత్ర జన్మ స్థలం ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పరిశుద్ధ నామము ద్వారా ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన అవమానముల యందు ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ అమితమైన ప్రేమ వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు చిందించిన రక్తపు బొట్టుల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన దెబ్బల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు ధరించిన ముండ్ల కిరీటము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు మోసిన సిలువ భారం వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీరు పొందిన పవిత్ర మరణము వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. మీ పంచ గాయాల వలన ఓ ప్రభువా వారికి విడుదల దయచేయండి. కడన తీర్పు యందు ఓ ప్రభువా మా మొరను ఆలకించండి. మీరు మన్నించిన మగ్దల మరియా మరియు మీ కుడి ప్రక్కన కొట్టబడిన ఆ యొక్క దొంగను మన్నించిన విధముగా ఓ ప్రభువా మా మొరను ఆలకించండి. మేము బ్రతిమాలి కొనుచున్నాము. ప్రభువా దయచూపండి. ప్రభువైన సర్వేశ్వర, చనిపోయిన మా సహోదరి సహోదరుల ఆత్మలు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు, స్నేహితులు, ఆప్తులు, ధర్మ గుణము కలిగిన వాళ్ళు ఎటువంటి అసంపూర్ణత వలన కానీ పాపం వలన కానీ వేదనను అనుభవిస్తూ నిత్య నరకాగ్నిలో పడకుండా కాచి కాపాడమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మరణించి ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ విడుదల చేయబడతామన్న గొప్ప విశ్వాసముతో ఉత్తరించే స్థలంలో ఉన్న ప్రతి ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీకు అనంతమైన ప్రేమ, దయ, కనికరములు వారిపై కృమ్మరించి వారిని విడుదల చేయమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, మా ప్రార్థనలను ఆలకించి మా మొరను ఆలకించి మా ప్రార్థన ఫలితమున ఈ యొక్క పూజ బలి ఫలితమున ప్రభువా వారి యొక్క పాపములను మన్నించి నీ యొక్క నిత్య రాజ్యములో వారిపై మీ యొక్క ప్రకాశమును కృమ్మరించమని ఓ ప్రభువా మా మొరను ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, మరణించి పరలోక రాజ్యములో నీ నిత్య రాజ్యములో నిత్యము జీవిస్తూ నిన్ను పొగుడుతూ కీర్తిస్తూ స్తుతిస్తూ నీ చెంత ఉన్న ఆ యొక్క ధన్యులు, అపోస్తులు, పునీతులు ప్రతి బిడ్డతో వారి యొక్క సంజాతిత్యంలో ప్రభువా మా యొక్క సహోదరి సహోదరులు కలిసి జీవించున్నట్లు ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. పుత్రుడైన సర్వేశ్వరం, ఓ ప్రభువా మా మొరను ఆలకించండి. ఓ ప్రభువా మా మొరను ఆలకించండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపమును పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల
లోకం యొక్క పాపములను పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సృష్టికర్త, రక్షకుడా, మీరు దయామయులు, క్షమించువాడవు. నీ అనంత కరుణతో ప్రతి ఆత్మను కూడాను ప్రభువా పాపము నుండి రక్షించి నిత్య నరకాగ్ని నుండి, వేదన నుండి విడిపించి నీ నిత్య రాజ్యములో నిత్యము నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తిస్తూ దేవదూతల సత్సంగములో ప్రభువా వారు జీవించాలన్నదే నీ అభిలాష, కోరిక. మేము ప్రార్థిస్తున్న ప్రార్థన పుణ్య ఫలమున ప్రభువా ఉత్తరించి స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను క్షమించి మా విశ్వాసమును బట్టి వారి ఆత్మలు కావలసిన నిత్య విశ్రాంతిని దయచేయమని, మీ చెంత చేరిన మా సహోదరి సోదరుల ఆత్మలు మా కొరకును ప్రార్థిస్తారు అని గొప్ప ప్రగాఢమైన నమ్మకమును వెలుబుచ్చూస్తూ ఉన్నాము ప్రభువా. కావున ప్రభు ఈ యొక్క ప్రార్థనలో, ఈ యొక్క పూజా బలిలో మా మొరను ఆలకించి వారికి కావలసిన ఆత్మని నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ కోరికలను ఈ ప్రార్థనాదుడైన లోకరక్షకుడైన పునరుత్థాన క్రీస్తు భగవంతుని పేరిట అడిగి వేడుకుంటున్నాము ప్రభు. ఆమేన్. నిత్య విశ్రాంతి వారికి దయచేదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య విశ్రాంతి వారికి దయచేదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. నిత్య విశ్రాంతి వారికి దయచేదురుగాక. నిత్య ప్రకాశము వారిపై ప్రకాశించునుగాక. సమాధానంలో వారు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువా, పరలోకమునకును భూలోకమునకును అధిపతియు నీవే. ప్రతి ఆత్మయు కూడాను నీ ఆధీనంలో ఉన్నదన్న గొప్ప విశ్వాసమును వెలుబుచ్చుతూ ఉన్నాం ప్రభువా. ఇచ్చడు గుమ్మి కూడిన ప్రతి బిడ్డను, మోకరించి ప్రార్థిస్తూ ఉన్న ప్రతి బిడ్డ విశ్వాసమును బట్టి మా ఏకైక కోరిక అయిన నిత్య విశ్రాంతి మా సహోదరి సౌల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. నువ్వు దయామయుడవని, కరుణామయుడవని, నిత్య ప్రేమ కలిగిన వాడు అని, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని ఎడబాయను, విడువను, ఖండించను, దండించను అని అభయమిచ్చిన దేవా, గొప్పవాడవయా, నీకే స్తుతి స్తోత్రము ప్రభువా. ఇదిగో ప్రభువా, ఏ ఆత్మయు కూడాను నశించిపోకూడదు అన్నా నీ యొక్క చిత్తము ప్రకారము క్రీస్తు భగవంతుడు అతి క్రూరమైన సిలువ మరణము పొంది తాను పడిన గాయముల చేత, వేదనల చేత ప్రభువా, తాను చిందించిన పవిత్ర రక్తము చేత అందరినీ కూడాను కడిగి వేయమని, మరి ముఖ్యముగా ప్రభువా పరమపదించి ఉత్తరించి స్థలములో వారి కోసము ప్రార్థించుకోలేని స్థితిలో ఉన్నాం మా సహోదరి సహోదరుల ఆత్మలను నీ చెంతకు చేర్చుకోమని, ఉత్తరించి స్థలములో నీ చేతిని అందించి ప్రభువా వారిని పైకి లేపి అగ్ని వేదనల నుండి నిత్యము మండే ఆ యొక్క నరకాగ్ని నుండి వారిని పైకి లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభువా. అవును ప్రభు, నీ చెంతకు చేరుతారు అని, నీ చెంత కూర్చొని నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తిస్తూ ప్రభువా మా కోసమును ప్రార్థిస్తారని గొప్ప విశ్వాసముతో మరొక్కసారి మా మొరను ఆలకించండి ప్రభువా. నువ్వు దయగలవాడవు ప్రభు,
కరుణగలవాడవయా, క్షమించువాడవు. నీవు క్షమించలేని గొప్పనైన పాపము ఏదియును లేదు ప్రభువా. నువ్వు అన్నావు ప్రభు యెషయా ప్రవక్త ద్వారా, నీ పాపములు కెంపు కంటే ఎర్రగా ఉన్నను ఉన్ని కంటే తెల్లగా చేస్తానన్నావు ప్రభువా. పాపం విడిచిపెట్టి నా చెంతకు రమ్మన్నావు ప్రభు. పాపములు మరణించి నీ చెంతకు, నీ దరికి చేరలేకపోతున్నా ప్రతి ఆత్మ కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువా. అవును ప్రభు, ఏ ఆత్మయ్య కూడా నశించకూడదయా. నశించిపోకుండా నీ చెంతకు చేరాలని, నీ దరి చేరాలని మా ప్రార్థనను, మా మొరను ఆలకించమని విన్నవిస్తున్నాం ప్రభా. ఇచ్చడు గుమ్ముకూడినా మోకరించి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ విశ్వాసమును బట్టి, వారి ప్రార్థనను బట్టి నిత్య విశ్రాంతిని వారిపై ప్రకాశించమని వేడుకుంటున్నాము ప్రభు. దయగలవాడవు, కరుణగలవాడవు, మమ్మల్ని ఎడబాయని దేవుడవు, చేయి విడువని దేవుడవు ప్రభువా. నడిపించువాడవు నీవే, నిత్య వెలుగు నీవే ప్రభు. అటువంటి నిత్య వెలుగుతో మా సహోదరి సహోదరులను నీ చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభు. నీ నామము ఘనమైనది ప్రభువా. నీ నామముకు స్తుతి స్తోత్రము ప్రభు. నీ నామముకు ఘనత, మహిమ, కీర్తి కలుగునుగాక ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వేశ్వరా, మీకు స్తుతి కలుగును. ఏలైనా మేము అర్పించి అప్పును నీవు నాకు భూఫలమును, మానవ శ్రమ ఫలమును, మన జీవితంలో మీకు స్తుతి కలుగును. ఏలైనా మేము అర్పించి ఆశలు నా నవ్య మనసు నా జీవితేశ్వరి అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో, అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకొందుము, అర్పించుకొందుము. నా చిన్ని ఆశలు, నా నవ్య మనస్సు, నా జీవితేశుని అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో, అనురాగ కొలువులో సంపూర్ణ ప్రేమతో అర్పించుకొందును, అర్పించుకొందును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గలపితేని సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఆమేన్. మా సృష్టికర్త యెహోవా సర్వేశ్వర, ఈ పవిత్ర బలుల ద్వారా మాకు మీ పవిత్ర దైవత్వమందు భాగమును ప్రసాదించితిరి. మీ సత్యములను తెలుసుకుని మేము వారిని మా జీవితము యందు యోగ్య రీతిని ఆచరించున్నట్లు మీ కృపను ప్రసాదింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కైగు క్రీస్తు బలి అయిన ఈ దినమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారే వారు లోకం యొక్క పాపమును పరిహరించితిరి. తమ మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తమ ఉత్థానము చేత
మాకు పునర్జీవితమును ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమైన ప్రపంచమంతటా మానవ జాతి మీ స్తుతి గానము చేయుచున్నది. అదియునుగాక సర్వశక్తులను దూతల దళములను మీ మహిమాయుత గీతమును నిరతము పాడుట ఎట్లనగా, హోసానా హోసానా మహోన్నతుడు, హోసానా 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 మహోన్నతుడు. దేవని నామము, దేవని నామము, ఉన్నత నామము, ఉన్నత నామము, కృతజ్ఞతాస్తుతులు మీకే. హోసానా మహోన్నతుడు. కీర్తి రాజుకే, కీర్తి రాజుకే. దేవని నామము, దేవని నామము, ఘనమైన నామము, ఘనమైన నామము, కృతజ్ఞతాస్తుతులు మీకే. హోసానా మహోన్నతుడు, హోసానా మహోన్నతుడు. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. ఇది విశ్వాస రహస్యము, మా కోసం మరణించి మా కోసం జీవించి మా కోసం జీవంతో లేచిన దేవా, ఆరాధనా ఆరాధనా.
నీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును ఒసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్యలు చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ దివబలి పూజలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్న మా సహోదరి సహోదరుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలుతోను, పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారితోను, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. నా శాంతిని మీకు ఒసగుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు భగవంతుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శక్తిని స్వీకరించు, నాకు తీర్పును ఖండనుండక ఆత్మకు ఔషధమును రక్షణ నుండుగాక. ఆమేన్.
మోసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు మధురమే విందు. పరమాత్ముని వరవిందు మధురమే విందు. పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. నిత్య జీవమునకు ఊటయగువో సర్వేశ్వరా, కరుణించి మీ ప్రజల సమీపముననే ఉండు. మమ్ము మీ స్వర్గీయ వర ప్రసాదములచే సంతృప్తి పరచితిరి. ఆ విధముననే మా పూర్వస్థితిని మార్చుకొని నూతన స్థితిని పొందు భాగ్యమును మాకు ప్రసాదించుడు. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము